టీడీపీ కానీ జనసేన కానీ ఇదేంటి ఎన్నో కామెంట్స్ ఎన్ని రకాలుగా అమ్మ అబ్బ నేను నా అమ్మ అక్క ఆలి నాకు ఆలి అనుకుంటారులే కానీ నా కుటుంబం మొత్తాన్ని అడ్డమైన బూతులకి బలి చేశాను నేను. నా తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళలేకోకుండా చేసుకున్నాను నేను సిచ్యువేషన్. ఈరోజు నేను తిట్టిన దానికి నన్నే తిరిగి వైఎస్ఆర్సీపీ కూడా నన్నే వేలు చూపిస్తే, అంటే నువ్వే కదా, నువ్వు వైఎస్ఆర్సీపీ సంబంధించినోడువేగా, నువ్వు నా వైపు వేలు చూపిస్తుంటే ఇప్పుడు నేనేమనాలి? వైఎస్ఆర్సీపీ నన్ను వ్యతిరేకిస్తున్నారా? వైఎస్ఆర్సీపీకి నేను సంబంధం లేదు అనుకుంటే ఒక లెటర్ రిలీజ్ చేయండి. వైఎస్ఆర్సీపీకి శ్రీరెడ్డికి సంబంధం లేదు, మేము ఆమెని ఒక కార్యకర్తగా అంగీకరించట్లేదు. సాయి నువ్వు ఆస్థాన గురువు కదా, చెప్పు. నన్ను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేయట్లేదు. నేను ఆ మాటలు మాట్లాడడానికి వెనకాల రీజన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, నెక్స్ట్ పాయింట్, నేను యూటర్న్ తీసుకోలేదు. నేను జగనన్నతోనే ఉన్నాను, జగనన్నతోనే ఉంటాను. ఒకవేళ వాళ్ళు గనక మా కార్యకర్త కాదు అని రిలీజ్ చేస్తే ఒక లెటర్ కానీ, నేను రాజకీయాలను వదిలిపెట్టేసి వెళ్ళిపోతానేమో, కానీ ఇంకొక పార్టీకి ఇదే సేవ నేను తెలుగుదేశం పార్టీకి చేసుండుంటే ఈరోజు అనిత గారికి ఆవిడ హోమ్ మినిస్టర్ ఇచ్చారు కదా, అలాగే ఏదో ఒక చిన్న పొజిషన్ అన్నా నాకు ఇచ్చేవాళ్ళేమో. ఇంత వీర విధేయతగా పనిచేసింది పిల్ల అని చెప్పేసి. ఖచ్చితంగా మీలాగా అయితే అవాయిడ్ చేసి మాకు సంబంధం లేదు ఉంది అది ముట్టనట్టుగా నన్ను అస్పృశ్యురాల్ని అనాథం చేశారు. కానీ టీడీపీ అయితే అలా చేయదు. వాళ్ళ పార్టీకి వీర విధేయతగా, వాళ్ళ పార్టీకి ఇంత సేవ చేస్తే ఇంత ఇబ్బందులు పడాల్సిన అవసరం వచ్చుండేది కాదు. ఇప్పుడే నేను జై టీడీపీ అంటే, నేను ఇప్పుడే టీడీపీ జెండా పుచ్చుకుంటే యాక్సెప్ట్ చేస్తారు. అది వాళ్ళ గొప్పతనం.